ఎంత పోయింది. మంచిది, ఎంత అద్భుత కార్యం. ఈ పాస్టర్కు తెలుసు కదా, వాక్యం చెప్పానకు తెలుసు, ఈ పాస్టర్కు తెలుసు కదా స్థానికంగా ఎవరు బాప్తిసం పొందింది, ఎవరు బాప్తిసం పొందింది స్థానిక పాస్టర్కు తెలుసు కదండి. అప్పుడు ఈయన ఆశ్చర్యపోతున్నాడు. స్థానిక పాస్టర్ ఏంటి ఆమె బాప్తిసం తీసుకోలేదు కదా, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటానని చెప్పింది ఏంటి. అందులో ఆ సాక్ష్యం చెప్పుడు ఇప్పుడు ఎట్లా ఎట్లా చెప్పిందంట తెలుసా, లేచి బాగా నోరు పాపం మరి పొరపాటున నాలుక కట్ అయిందో లేదో తెలియదు కానీ నాలిక నోరంతా ఎర్రగా ఉందట. ఆమె సాక్ష్యం ఇచ్చాడు. ఆమె పరిస్థితి ఈయనకు తెలుసు, సేవకుడు. అంత అయిపోయినాక, ఏమ్మా నువ్వు బాప్తిసం తీసుకోలేదు కదా, ఎందుకు తీసుకున్నాంటే ఇదిగో అనారోగ్యం పోతుందని తీసుకున్నాను. నేను బాప్తిసం మరి ఆ అనారోగ్యం పోయింది కదా, ఇప్పుడైనా మార్పు చెంది బాప్తిసం తీసుకుంటావా అంటే అప్పటికి మారుగా నోట్లో పెట్టేసి ఈ వాళ్ళకింత నములుతా ఎర్రగా. నేను చెప్తేనే నోరు తెరిచి ఎట్టుందంటే నాలుక ఏమైనా కూసినారేమో అన్నట్లుగా ఆకేసుకొని వచ్చి ఆకుతో అక్కడ వాణి చెప్తుంది. ఇది దేవుణ్ణి మహిమపరచడం అంటామా? దేహంతో మహిమపరచడం అంటామా? ఒకవేళ ఆ విశ్వాసం ఏదో దేవుడు కార్యం జరిగించాడు అనుకో, కార్యం జరిగించినాడు, మరి అప్పటికైనా కృతజ్ఞురాలై దేవుడు నాకు సాయం చేశాడని చెప్పి అప్పుడు ఆ వారం కూడా మరల బాగా నోటి నిండా వేసుకొని వచ్చి ఎర్రగా నోటి అంతా పిలిచి కొన్నిసార్లు ఏమైందంటే దేవుడు ఏ విధం చేతనైనా కార్యం జరిగించి ఆకర్షించాలనుకుంటాడు. రక్షింపబడకపోయినా రక్షణలోకి నడిపించాలని ముందుగా కార్యం జరిగిస్తాడు. ఒకసారి రక్షించబడిన తర్వాత కార్యం జరిగిస్తాడు. ఒక్కొక్కసారి అన్యులకు కూడా కార్యాలు జరిగిస్తాడు. నేను చెప్తున్నా, ఏమి వాళ్ళు రక్షణ పొందలేదు కదా, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు కదా, మందిరానికి రారు కదా, వాళ్ళకు జరిగితే మాకు జరగలేదు. జరుగుతాయి అంటే దేవుడికి అది నువ్వెవరు నేనెవరు క్వశ్చన్ చేయ, నువ్వెవరు నేనెవరు క్వశ్చన్ చేయ. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం తెలుసు. ఆయన తెలుసు ఏ విధంగా అన్యుడైనా ఏ విధంగా ఆయన జీవితంలో కార్యం జరిగించి ఆకర్షించాలో, లేదా రక్షణ లేకపోయినా ఏ విధంగా రక్షించుకోవాలో కార్యం జరిగించాలో ఆయనకు తెలుసు. లేదు రక్షింపబడిన తర్వాత అయినా కూడా ఇలా ఉంది అంటే ఆ కార్యం జరిగించేనా ఆకర్షించాలి. అర్థమైందా నా మాట? ఎంతమందికి అర్థమైంది? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం కాకుండా అంటే నేను అంటాను, ఏదో చేతులు కనపరుస్తున్నాయి, చప్పట్లు కొడతా, నోరు మాత్రం అంటే కుదరదు కదా. నోరు కూడా తెరవాలి. లేదు నోరు తెరిచి ఏం చేయాలి? పాట రాదు అంటే నాలుక చూస్తే సరళదు, ఏం చేయాలి? నేనేమంటానంటే ప్రతి అవయముతో ప్రభువును క్రీస్తునే మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి అవయవముతో ప్రభువును గణపరచాలి. దేహముతో దేవుణ్ణి ఘనపరచాలి. గణపరచాలంటే నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే ఆయన నీకు రథసారథిగా తోడుగా ఉంటాడు. ఆయన తోడై ఉన్నాడనుకో, నీ అవయవ భాగాలన్నీ కూడా ఆయన మహిమార్థమే ఉపయోగించబడతాయి. తద్వారా ఆయన నిన్ను ఏ స్థలమందు ఏ చోట ఎప్పుడు కనపరచాలో ఆ విధంగా నిన్ను నీ కుటుంబాన్ని ఘనంగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఘనహీనులుగా ఉంచాడు ఆయన నిన్ను. ఘనహీనులుగా ఉంచాడు ఆయన, ఘనంగానే ఉంచుతాడు తన బిడ్డలను. ఆయన గొప్పతనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన దేహముతో దేవుణ్ణి గణపరచాలి. అలా ఎవరైతే గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తాడు. మరొక మాట, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 30వ వాక్యం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞత
స్తుతులతో, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, కృతజ్ఞతాస్తుతులతో ఏం చేయాలంట అండి? కృతజ్ఞతాస్తుతులతో చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి కనపరుస్తున్నావా? తలలు మీ తలలు పైకెత్తుడే, మీ గుమ్మములో పైకెత్తుడే. నేను అందులో ప్రవేశించాలంట. ఏది కీర్తన గ్రంథంలో నేను మాట చెప్పేసరికి కింద తల చూస్తున్నా, మీరు ఎత్తండి. హేబేలు కయ్యను తల ఎత్తవా? ఎందుకు ఎత్తలేదు? తప్పు చేసినాడు, తమ్ముడిని చంపినాడు, తలెత్తడానికి సిగ్గుపడుతున్నాడు, తలెత్తలేదు. మీరు ఎత్తకపోతే నేను కూడా అట్లా అంటాను. అవునా కాదా? కాబట్టి ఏం చేయాలంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులతో దేవునిని మహిమపరచాలి, ఘనపరచాలి ప్రతి విషయం. అందుకనే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో రాబడిన మాట చూద్దామండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేంట్లో అయ్యా? ప్రతి విషయంలో ఇది అది అని ప్రతి విషయములో, ప్రతి సమయమున, సమయమందు అసమయమందు, ఏ చోట ఎక్కడ ఉన్నా ఏం చేయాలి? కృతజ్ఞులమై ప్రభును స్తుతించాలి. ఆ రకంగా కనపరచాలంట ప్రభు. కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. కృతజ్ఞత లేని వారు దేవుణ్ణి కనపరచువారు కారు. గుర్తుంచుకోవాలి, కృతజ్ఞత లేని వారు దేవుణ్ణి కనపరచువారు కారు. అరే, దేవుడు నాకు ఇంత మంచి దినాన్ని, మంచి రోజునిచ్చాడు, ఈ దినం చూడలేక ఎంతమంది చచ్చిపోయారు. కృతజ్ఞత ఉండాలి. ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించి స్తుతులు చెల్లించాలి. ఈ సమయానికి నాకు కడుపు నిండా అన్నం ఇచ్చాడు, ఆకలి కేకలతో ఎంతమంది ఉన్నారు అని కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. చక్కటి మంచి వస్త్రాలు నాకు దేవుడు ఇచ్చాడు, ఈ వస్త్రాలు లేక ఎంతమంది ప్రపంచంలో లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతమంది భూమి మీద ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, భర్త భార్య భర్తకు సరిగా కానీ నేను భార్య భర్తగా చక్కగా కుటుంబంగా కట్టాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతో మందికి పిల్లలు లేరు, నీకు పిల్లల్ని ఇచ్చాడు, ఆ పిల్లలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతో మందికి ఏమండిగా చెప్పుకుంటూ వెళ్తే అట వీళ్ళ స్థలాలేమి, పొలాలేమి, ఉద్యోగాలేమి, చదువులేమి, జ్ఞానమేమి, పని ఏమి, ఆరోగ్యమేమి, బలమేమి, శక్తి ఏమి, ఇన్ని రకాలుగా ప్రభువు నీకు ఇస్తే అంతకు మించి నువ్వు పీలుస్తున్న గాలి, దేవుడు ఉచితంగా ఇచ్చాడు, మరి స్తుతించొద్దాను. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగ ప్రభువును కనపరచాలి. అలా కనపరుస్తున్నావా? అలా మహిమపరుస్తున్నావా ప్రభువును? ఎంత బద్ధకమో కదండి. చేసిన మేలుకు ఏమండి కృతజ్ఞత చెల్లించలేకపోతే వారంత దౌర్భాగ్యులు దేవుని దృష్టిలో ఎవరు ఉండరు. మీకు తెలుసో లేదో?
వారు ఎప్పటికీ ప్రభు దృష్టిలో ప్రియముగా ఎంచబడారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక దైవజనుడు అంటాడు, దీనికి అన్నం పుట్టదన్నాడు కృతజ్ఞత లేకపోతే, దీనికి అన్నం కడుపుకు అన్నం పుట్టదన్నాడు. కృతజ్ఞత ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ బ్రదర్ అంట. అవునా? బస్సులో సీట్ లేక నిలబడుకుంటే కాస్త జరిగి ఒక పెద్దడు అలా కూర్చోడానికి ఇస్తే థ్యాంక్ యూ మా అంట. మరి ఇంతగా నిన్ను ప్రాణాలతో బ్రతికిస్తున్న దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తున్న దేవుణ్ణి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇంతగా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి పనులు చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇంతగా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతున్నందుకు ప్రభువును స్తుతించాలండి. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా ఉంటే నువ్వు కనపరిచిన వాడు అవుతావా అండి? నీ ఇష్టానుసారంగా ఉంటే నువ్వు కనపరిచిన దానం అవుతావా? ప్రతి విషయంలో ప్రభువా ఈ కార్యం జరిగించినందుకు కృతజ్ఞతలు, ఈ సహాయం చేసినందుకు కృతజ్ఞతలు, ఇలా కాపాడినందుకు కృతజ్ఞతలు, ఇలా ఊపిరితో ఉంచినందుకు కృతజ్ఞతలు, ఈరోజు కడుపు నిండా అన్నం పెట్టినందుకు కృతజ్ఞతలు, ఈరోజు కంటి నిండా నిద్ర ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఈరోజు నా అవసరతలు తీర్చినందుకు కృతజ్ఞతలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. కొంత సమయం అయినా ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ప్రతి విషయాన్ని తలంచుతూ జ్ఞాపకం చేసుకున్నాం. నేను అలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఈ కృతజ్ఞత గురించి మాట్లాడాలంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కృతజ్ఞత లేని వారు చాలా మంది ఉన్నారు. ఏమో అంటుంటారు కదా, నేనే సహాయం చేస్తే చేసిన ఆ చేతులు చాచిన ఆ చేతులనే విరిచేశాడండి, నేను ఆదుకుంటే నన్నే మోసం చేశాడండి, నేను అన్నం పెడితే నాకే కన్నం వేశాడండి, నేను ఆశ్రయం ఇస్తే నన్నే గెంటేశాడండి. ఎంతమంది లేరు సాక్ష్యాలు చెప్తున్నారా లేదండి కదా? అయితే నేను అంటాను, అని సహాయం చేయకుండా పోవకు, అని మేలు చేయకుండా ఉండబోకు, చెయ్యి. ఆయన కాకపోతే వాళ్ళ నాయనతో దీనిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసిన వ్యక్తే సహాయం చేయాలని ఏం లేదు రూలు, అవునా కదా? అలాంటి వాళ్ళను ఇంకా 10 మందిని పక్కనే పెట్టి ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ పక్కనే నీకు సహాయం చేయటానికి. నువ్వు చేసినోడే చేయాలని, నీకు చేసినవే చేయాలని కాదు. అయితే దేవునికి చాలా బాధ అనిపిస్తుంది కొన్ని జీవితాలను ఆలోచన చేసినప్పుడు. నేను కూడా అలా చేస్తూ ఉన్నప్పుడు, అలా ముందుకెళ్తున్నప్పుడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా అలా ఆదరిస్తున్నప్పుడు, లేదా మేలుతో దర్శిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు కృతజ్ఞత లేకపోతే మనసు చాలా గాయపరచబడుతుంది. అయితే దేవుణ్ణి బట్టి, ప్రభువా నిన్ను బట్టి నేను వారిని ఆదరించాను, లేదా నిన్ను బట్టి వారికి సహాయం చేశాను, లేదా నిన్ను బట్టి వారిని నేను ప్రేమతో చూశాను, నిన్ను బట్టి అని ప్రభువును చూస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకెళ్తున్నా. హల్లెలూయా. మనిషిని చూస్తే నీకు కృతజ్ఞత భావం కలగదు. మనిషిని చూస్తే కలగదు, కానీ మనిషి మోసగా. మనుషులు మోసగా. నేను చెప్తున్న మాట దేవుడే. ఎందుకంటే ఏ ఒక్కరూ నమ్మదగిన వారు లేరు అన్నాడు దేవుడు. నేను ఒక్కడనే నమ్మదగిన దేవుడను, లోకములో ఎవరు నమ్మదగిన వారు కారు అన్నాడు దేవుడు.
మోసం చేసుకొని నేనే పతనమయ్యే పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు ప్రభు నాతో రాయించి పాడించిన పాటను కూడా నేను గుర్తు చేస్తున్నాను. చాలాసార్లు పాడాను. నమ్మదగని లోకములో నమ్మదగిన దేవా నమ్ముకుంటున్నయ్యా నా యేసయ్య. ఎవరు లేరు. కొన్నిసార్లు నన్ను నేను నమ్ముకుని కూడా మోసపోయా. కానీ నేను నిన్ను నమ్ముకున్నానే, అది చాలు. ఎందరినో నమ్ముకున్నాను, మోసపోయినాను. ఆ, ఎందరినో నమ్ముకున్నాను, మోసపోయినాను, ఓడిపోయినాను, కృంగిపోయినాను, ఓడిపోయినాను, కృంగిపోయినాను. కృంగిన నన్ను లేవనెత్తినావు, నీ ప్రేమ కృపలో ఆదరించినావు. నమ్మదగని లోకములో నమ్మదగిన దేవా నమ్ముకుంటినయ్యా నా యేసయ్యా, నమ్ముకుంటినయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఒక్కడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకుని కృతజ్ఞతగా జీవించు. లోకంలో ఆయన నిన్ను మోసం చేయడు. నీ మనుషులు లేదా నీ వారు నీ ప్రక్కన ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నీ లేదా నాన్నవారన్నా, రక్త సంబంధికులైనా కొన్ని సందర్భాల్లో నీ నీడైనా నిన్ను మోసం చేయొచ్చు. నా యేసయ్య నిన్ను మోసం చేయడు. అందుకు ఆయనకు కృతజ్ఞతగా జీవిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం ప్రతి విషయంలో. అలాగ దేవుని నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. నీ దేహముతో దేవుని కనపరచు అన్నాడు. ఎలా కనపరచాలి అంటే మన ప్రాణాత్మ దేహమును సమర్పిస్తే కనపరిచే వారమవుతాం. ఆయన అనిపిస్తాం. రెండవదిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కనపరచాలి ప్రతి విషయంలో. ప్రతి విషయంలో అలా కనపరిస్తే ప్రభు లోకంలో ఎందరిని ఎలాగూ నువ్వు అందలం ఎక్కించి పొగిడి గణపరిచి వారు ఎంతో మెచ్చుకున్నావేమో, చివరికి వారే నిన్ను అదముగా తొక్కేసి ఉండొచ్చు, మోసం చేసి ఉండొచ్చు. యేసయ్య న్యాయం చేసేది. హల్లెలూయా. యేసయ్య నిన్ను లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను ఆదరించే దేవుడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను ప్రతి విషయములో ఘనపరిచే దేవుడు. ఎందుకని నువ్వు ప్రతి విషయంలో ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నావు గనక నిన్ను ప్రతి విషయంలో ఘనపరుస్తాడు. ఏ విషయంలో నిన్ను సిగ్గుపరచలేడు. అందుకే అన్నాడు, నా జనులు ఎన్నటికీ సిగ్గునందరు, నా జనులు ఎన్నటికీ సిగ్గునందరు. ఆయన సిగ్గుపరిచే దేవుడు, కనపరిచే దేవుడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి, ఆశ్రయా నీకు వందనాలు, బాయ్ టాటా. ఈ కండిషన్ కిందకి అప్లై చేసినాం అనుకో, అయ్యా నీకు వందనాలు స్వామి, ఏ నీ చర్చేనా ఉండేది, ఇక్కడేనా స్వామి,
స్కీములు పెట్టి ఆఫర్లు ఇచ్చి బర్త్డే అంటే కేకులు ఇంటికి పంపించి అనారోగ్యం అంటే మెడిసిన్లు పంపించి ఏమండి పెళ్లి రోజు అంటే వచ్చి అందరూ ఆమెనని ప్రార్థన చేసి లడ్లు కేకులు పంచి ఇంతటోళ్ళు ఇంతటి మంది పాస్టర్లు ఇంత సంఘాలు ఉంటే నువ్వేందయ్యా ఇట్లా చెప్తావు స్వామి? నీకు వందనాలు దండం స్వామి, నీకు దండం, నీ చర్చికి దండం, నీ పరిచయకు దండం, నీకు దండం ఆయన అన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ ఆస్తిలో భాగమిచ్చి కనపరచు, నీ యొక్క ప్రథమ ఫలమునిచ్చి కనపరచు. భాగమిచ్చి కనపరచడం దేవుడే, ప్రథమ ఫలం ఇచ్చి కనపరచడము దేవుడే. కనీసం వారికి వారు వచ్చి దేవుని కనపరచడమే కష్టమైంది, అవునా? ఇక భాగమే ఉంటారు. చిన్న భాగమైనటువంటి ఈ అవయములో ఆ హృదయంలో చోటు అంటే, దేవా నువ్వు గూట్లో ఉంటావా గూట్లో ఉండు, బీరువాలో ఉంటావా బీరువాలో ఉండు, లేదా ఆ మూలలో ఉంటావా మూలలో ఉండు, లేదంటే నీకు కావాల్సింది ప్రత్యేకమైన ఒక గది కట్టిస్తా అక్కడ ఉండు, నోరు మూసుకొని నా పని నన్ను చేసుకొని అంటారా లేదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు అంటారే, ఏంద్ర నన్ను ఈ మూలలో కూర్చోబెడతా, నన్నేంది ఈ మూలలో కూర్చోబెడతావు, నన్నేంది ఈ బీరువాలో ఉంచుతావు, నన్నేంది టంకుపెట్లు పెడతావు, నన్నేంది అరమరలో పెడతావు, నేను ఏం చెప్పా? హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుందాం. ఈ ప్రపంచంలో దేవుని సువార్త కావచ్చు, దేవుని పని కావచ్చు, దేవుని పరిచర్య కావచ్చు, లేదా దేవుని కొరకై మన మనుషులను సంపాదించుకోవడం కావచ్చు, అధికముగా ఎప్పుడో జరిగి ఉండవలసి ఉండే, కానీ జరగకపోవడానికి కారణం ఇదే. మనుషులు ఏమండి, దేవుడు ఏమన్నాడు? మీరు అమ్మంటారు, మీరేం బాధపడద్దండి, ఉన్న విషయాలు చెప్తున్నా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే కానీ మనం ఆశీర్వదించబడ్డాం, నమ్ముతారు అందరూ? అవునా? మరి దేవుడి నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు చెప్పిన మాట వినకపోతే, అంటే నీ ఆస్తులకు నాకు బాగా తెచ్చిమని కాదు నా బాధ, లేకపోతే నీ ప్రథమ తెచ్చిమని నా బాధ కాదు, వాస్తవిక సత్యాన్ని చెప్తున్నా. పోనీ డబ్బుల కథ, ఆస్తుల కథ పక్కన పెడదాం. అట్లీస్ట్ నేను ఇంతవరకు చెప్పానే, నీ ఆస్తి పక్కన పెట్టు, లేదంటే నీ భాగం పక్కన పెట్టు, లేదంటే నీ దశ భాగం పక్కన పెట్టు, లేదంటే కనుక నీ కానుకలు పక్కన పెట్టు, లేదంటే ఇంకొకటి నీ ఏమైనా అన్ని పక్కన పెట్టమ్మా. కనీసం నువ్వన్నా దేవుని కనపరచాలా? దేవుడు వారానికి ఎన్ని రోజులు అని? 7 రోజులు. ఎన్ని రోజులు పని చేసుకోమన్నాడు? ఒకరోజు వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించు, నన్ను స్తుతించు, కనపరచు అన్నాడు. మరి 7వ రోజును కూడా మనం పనికే ఉపయోగిస్తే, లేదా మన సొంత కార్యాలకే ఉపయోగిస్తే, అది ఏమైనా ఖర్చు అయ్యేదా చెప్పండి? ఏమైనా ఖర్చు అవుతుందా దానికి? అయ్యా మేము అలా రావాలనుకుంటే కానుక తెచ్చేయాలి, 10 రూపాయలైనా ఖర్చు అవుతుంది కదా అంటారా? కానుక కూడా వద్దు, కానుక కూడా వేయకండి. అలా మీరే కాదు, టోటల్గా క్రిస్టియానిటీ అంతటిని బట్టి చెప్తున్నాను. ఒక్కరిని గురించి ఒక్కదాని గురించి నేను మాట్లాడుతున్నాను. అరే అది ఉచితం, ఫ్రీ. ఉచితంగానే చేయలేకపోతే డబ్బులు పెట్టాల్సింది వస్తే ఏం చేస్తాం మనం? ఇక గుడ్ బై చెప్పగా
టాటా అని చెప్పక, బాయ్ బాయ్ అని చెప్పక ఇంకేం చేస్తాం? కానీ అది కృతజ్ఞత అంటావా? అది కృతజ్ఞత అంటావా? ఏమండి, 7 రోజులు చక్కగా ప్రభు మనకిచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలను పోషించాడు, మన చేతల కష్టార్జితం దీవించాడు, మన ఉద్యోగాన్ని ఆశీర్వదించాడు, మన పిల్లల చదువుల విషయాన్ని కృప చూపుతున్నాడు. మరి ఎన్నో ప్రయాణాల్లో వెళ్తున్నాం, ప్రభు కాపాడుతూ వస్తున్నాడు. అన్ని విధాల దేవుడు సహాయపడుతున్నందుకు కనీసం ఆ రోజైనా ప్రభు సన్నిధిలో కనబడి నువ్వు కృతజ్ఞతగా ప్రభును కనపరచకపోతే మరి మనం ఏమనాలి? నిన్ను ఏమనాలి? ఒక్కసారి బాగా ఆలోచన చేయి. దేవుడు అన్నాడు, ఇదిగో బాబు, బాగా సంపాదించు, కష్టపడి పనిచేయి, బాగా సంపాదించుకో. ఆయన సంపాదించుకోకూడదని చెప్పట్లా. కానీ నువ్వేం చేస్తావంటే నీ సంపాదనను నా భాగం ఏంటో పక్కన తెచ్చి నా మందిరపు నిధుల్లోనికి తీసుకుంటాను. అది ఆజ్ఞ, అది ఆయన ఇచ్చిన ఆజ్ఞ అంతే. అది కూడా ఆయన అడుక్కోవడానికి, లేక ఆయనకు లేక కాదు. నువ్వు ఆశీర్వదించబడే విధానములో అది ఒక మార్గం అంతే. మనము దీవించబడే విధానములో అది ఒక మార్గం అంతే. లేకుంటే ఆయనేమి అడుక్కోవడానికో, లేకపోతే చేతగాకనో, లేకపోతే లేకనో, లేకపోతే ఇలా కాదు. నిన్ను దీవించటానికి నియమం, నీ కుటుంబాన్ని దీవించటానికి నియమం, నీ పిల్లలను దీవించటానికి నియమం. అట్ ద సేమ్ టైం ఈ ప్రపంచంలో ఎంతమంది నమ్మని దేవుని ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ దేవుని పరిచర్య చేర్చబడాలి, పరిచర్య ధర్మం జరగాలి, దేవుని సేవ జరగాలి అంటే ఆయన చెప్పిన మాట వినక తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందాం, మనం సమయమైనా, చెప్పండి, మన సమయమైనా, లేదా మనకిచ్చిన దేవుడు ఆరోగ్యము, బలమైనా, దేవుడు మనకిచ్చిన ఆస్తి అయినా, దేవుడు మనకిచ్చిన డబ్బు అయినా, దేవుడు మనకిచ్చిన ఇంకా సంతానమైనా, దేవుడు మనకిచ్చిన అది ఏదైనా సరే అండి, దానిలో కృతజ్ఞతగా, అది ప్రభు ఇచ్చినది కనుక మనది కాదు, మనం కష్టపడి సంపాదించుకుంది కాదు. అది కష్టపడి పని చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి, కానీ మిగిలించుకున్న వారు ఎందరు ఉన్నారు? మీరే ఆలోచన చేయండి, మనలోనే ఆలోచన చేద్దాం. కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు భూమి మీద, కానీ మిగిలించుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఏ రోజుకు ఆ రోజు అయిపోయి మళ్ళా ఇక వారానికి అప్పు తీసుకునే వాళ్ళు, వారానికి ముందే, పోనీ నెలకు ముందే. కానీ నీకు మిగులుదల ఉంది అంటే అది నా దేవుని దయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు మిగులుదల ఉందంటే అది మన ప్రభు కృప. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందాం. నేను నాకు కావాలని నేను స్వార్థంతో చెప్పట్లేదు. రెండవదిగా దేవుడు ఏదో అడుక్కునేవాడని నేను చెప్పట్లా. నేను రోషం కలిగే చెప్తున్నా, పౌరుషంగా ప్రభు కొరకు. అది నేను చేస్తున్నా, చేస్తూనే ఉంటా, చేసేదే చెప్తా. మిమ్మల్ని చేసి మీరు ఆశీర్వదించబడాలని, గణపరచబడాలని నేను కోరుకుంటా. తర్వాత మీ ఇష్టం, అది మీ ఇష్టం. కానీ దేవుని వాక్యం చదువుతుంది, మీరేం చేయాలంటే మీ ప్రథమ ఫలం, మీ భాగం, దశమ భాగం, లేదా మీ గానం, మీ సమర్పణ, ఇవన్నీ చెబితే ఈ పాస్టర్లంతా కానుకల గురించే మాట్లాడారు. వీళ్ళు ఇవ్వలేరు కానీ వాళ్ళే మాట్లాడతారు. ఇచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడరండి, ఇచ్చేటోళ్ళు ఎవరు ఇవ్వనోళ్ళే ఎక్కువ మాట్లాడుతుంటారు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను సాధ్యమైనంత వరకు దాన్ని టచ్ చేయాలి, సాధ్యమైనంత వరకు దాన్ని టచ్ చేయాలి. ఆ వాక్యానికి అనుగుణంగా, అనుబంధంగా
హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. ఏముందయ్యా నాకు ఇయ్యడానికి, నిరుపేదరా, పేదరాశి పెద్దమ్మ, ఏముందయ్యా నాకు, చేసుకుంటే తినాలి లేకుంటే లేదు, పనికి పోతే రావాలి లేకుంటే లేదు, ఉంటే తినాలి లేకుంటే లేదు అని కొందరు చెప్తుంటారు. ఉన్న దాంట్లో లేనిది ఏమని లేదు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉన్న దాంట్లోనే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే చేయమన్నాడు తప్ప నువ్వు అప్పు తీసుకొని చేయో, లేకపోతే నువ్వు అడుక్కొని వచ్చి చేయో, లేకపోతే ఇంకొకటో చేయో, లేదా నీ ఆస్తుల ఇది చెప్పడు దేవుడు. చేస్తే దానికి ప్రతిఫలం అనుభవించే వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి చేస్తుంటారు. అది 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 వేరే లెవెల్, వేరే క్వశ్చన్, అది వేరే కథ, వేరే. కానీ అందుకనే బైబిల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట చదవండి, ముగిస్తుంది. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా నిశ్చయముగా సంతోషించిరి, అత్యధికముగా సంతోషించిరి. మరియు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. ఎవరంట వాళ్ళండి? ధనికులు ఇవ్వరు. అమ్మా, నేను చాలాసార్లు చెప్పా, నీ పరిస్థితి బాగోలేదు, నీకెప్పుడు ఏ అనారోగ్య ఇబ్బంది చేస్తుందో తెలియదు. ఒక 1000 రూపాయలు ఉన్నా నువ్వు దాచిపెట్టు. ఇప్పటికీ ఎన్నిసార్లు పాపం నాన్నగారి బట్టలు ఇలాగే ఎన్నిసార్లు చేసి, ఇది అతిశయోక్తిగా నేనే ఏదో విధంగా చెప్పటంలా, నేను వద్దని చెప్పాను. అందుకనే మరి ఏమి ఆస్తులు వాడి ఇంట్లోకి, అది కాదు. నేనేమంటానంటే మనసు ఉండాలి అని. ఇక్కడ ఇచ్చేవారు వాటి గురించి నేను క్వశ్చన్ చేయట్లేదండి. మరలా వేరే విధంగా అనుకోతున్నాను. నిరుపేదలైనటువంటి మాసిదోనియా సంఘస్థులు, వారు కడు పేదవారైనా అత్యధికముగా సంతోషించారు. ఎందులో చెప్పాలి? ఎందులో? శ్రమలలో సంతోషించారంటే దేవుడు ఎంత ఘనపరిస్తే కానీ వారు శ్రమలలో సంతోషిస్తారండి. నీకు శ్రమలు వస్తే నువ్వు సంతోషిస్తావా? కష్టం, మాట చెప్పంటే చాలా కాని పని కదా. కానీ వారు బహుశ్రమలలో సంతోషంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుని చేత కనపరచబడిన వారు. ఎలాగా? వారు నిరుపేదలైనప్పటికీ, కడు పేదవారైనప్పటికీ దేవుని కొరకై చేసే పరిచర్యలో వారి ధారాళము, దాతృత్వము చాలా గొప్పది అంటాడు పౌలు గారు. హల్లెలూయా. ఆ నిరుపేదలు చేసినటువంటి, ఆ సంఘము చేసినటువంటి, ఆ మాసిదోనియా ప్రజలు, విశ్వాసులు, సంఘము చాచిన చేతులు చాచి ఇచ్చిన ఆ ధారాళమైన కానుకలను బట్టి అనేక చోట్లకు వెళ్ళి దేవుని పరిచయం చేస్తాడు పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది చూచినటువంటి దేవుడు వారు శ్రమల్లో ఉన్న కూడా వదిలిపెట్టదు, గణపరుస్తున్నాడు. హల్లెలూయా. అది చూసిన దేవుడు వారు ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏడవనియలే, సంతోషంగా ఉండేటట్టు చేస్తున్నాడు. హల్లెలూయా. కొందరు ముక్కు పెట్టి వసూలు చేస్తారు. నువ్వు ఇస్తేనేగా, లేకపోతే నువ్వు వస్తావు. నేను ఆ మాట చెప్పాను, కానీ దేవుని వాక్యమే చెప్తున్నాను.
చేయకపోయినా, చేసినా చేయకపోయినా నాకేమి ఇబ్బంది లేదు, అందులో అనుమానమే లేదు. గట్టిగా ఉద్ఘాటించి చెప్తున్నాను. బట్ దేవుని వాక్యం అయితే చెప్తుంది, ఖచ్చితంగా అది ఆజ్ఞ, చేసి తినవలసింది. అది నువ్వు చేస్తావా చేయవా దేవునికి స్తోత్రం. అలాగూ కనపరచాలి. హల్లెలూయా. అందుకు ఆయన అంటున్నాడు, అలాగూ ఎవరైతే నన్ను కనపరుస్తారో, అనగా దేహముతో కనపరుస్తారో, కృతజ్ఞతాభావముతో కనపరుస్తారో, లేదా ఆయన ఇచ్చిన దాంట్లో ఆయన భాగం ఇచ్చి కనపరుస్తారో, అటువంటి వారిని దేవుడు అంటాడు, నేను కనపరుస్తాను. హల్లెలూయా. వీటిని, ఈ మూడు విషయాలు నేను చెప్పానే, వేటినైతే తృణీకరిస్తారో వారు కూడా సేమ్ తృణీకారం పొందుతారు. నేను చెప్పాను కదా, వాక్యమే చెప్తున్నమాట. అంతే కనుక ఉండేది. ఒక్కసారి చదువు ఆ మాట, నేను ముగిస్తున్నా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30 చదువు. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని ఆశ్రయించినను, ఇప్పుడు అది నా మనసుకు ప్రతికూలమైంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను, పొర్రపాటున ఆయనను తృణీకరిస్తే తృణీకారణ అవుతారు. నేను చెప్పే మాట కాదు, ఏదో శాపం అనుకోకండి, శపిస్తున్నాడు అనుకోకండి. నేను ప్రేమించి ఆశీర్వదించడానికే ఇష్టపడతా, కానీ నేను శపించడానికి ఎప్పుడూ ఇష్టపడను. కానీ దేవుని వాక్యం మాత్రం ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. ఒకరించండి, ప్రార్థన చేసుకుంటాం. చేతులు జోడించి కనిపిస్తున్నాం. విన్న వాక్య సత్యాన్ని ఒక క్షణం